హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద హనీ కిచెన్. ఈ వీడియోలో మనం ఉగాది స్పెషల్ బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కుక్కర్ లో 1 కప్ శనగపప్పుని తీసుకొని 2-3 సార్లు బాగా కడిగి 2 కప్పుల వాటర్ ని పోసి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ లో 1 కప్ గోధుమ పిండి, కొంచెం ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సరిపడా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ గా తడుపుకొని 1 గంట నానబెట్టుకోవాలి. గోధుమ పిండికి బదులు మైదా పిండిని యూస్ చేసుకోవచ్చు. 1 గంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ ని పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ లోని ప్రెషర్ అంతా తీసేసి పప్పుని నీళ్లు లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ ని కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్ లో వేసి స్మూత్ గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్ బెల్లం తురుము వేసి బెల్లం కరిగాక మిక్సీ చేసుకున్న పప్పుని వేసి బాగా మిక్స్ చేసుకొని ఇదంతా దగ్గర పడ్డాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పూర్ణం చల్లారాక మనకి కావాల్సిన సైజులో ఉండలు చేసుకోవాలి. అలాగే ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని కూడా ఉండలు చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఉండలో పూర్ణం పెట్టుకొని కవర్ చేసుకొని పొడి పిండిని చల్లుతూ రోల్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక బొబ్బట్టు వేసి ఒకవైపు కాలాక మరోవైపు తిప్పుకొని పైనుంచి నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఉగాది స్పెషల్ బొబ్బట్లు రెడీ. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద హనీ కిచెన్.